మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పట్టణంలోని సుమారు 4 షాపుల్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో మణికంఠ స్టీల్ సిమెంట్ షాపులో 14,000 నగదుతో పాటు 20 తులాల వెండి నాణేలు, నటరాజు ట్రేడర్స్, భాగ్యలక్ష్మి సిమెంట్ షాపుల్లో నగదుతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన దుకాణాలను తూప్రాన్ ఎస్ఐ శివానందం పరిశీలించి క్లూస్ టీంతో విచారణ చేపట్టారు. అయితే పట్టణంలో గత కొంతకాలంగా గుర్తు తెలియని దొంగలు దొంగతనాలకు పాల్పడుతూ పట్టణ వాసులకు నిద్ర లేకుండా చేస్తున్నారని, కష్టపడి సంపాదించిన ధనాన్ని ఎత్తుకెళ్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అఫ్సర్ మీడియాతో మాట్లాడుతూ పోలీసు అధికారుల బృందం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చోరీలు జరగకుండా పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అయితే దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను తొందరలోనే పట్టుకుంటామని ఎస్ఐ శివానందం తెలిపారు. షాప్ తీసేసరికి డివైఆర్ కట్ అయి ఉంది. రాళ్ళు ఓపెన్ చేసి ఉన్నాయి. లాకర్ తీసి పక్కన పెట్టారు. ఏంటని చూసేసరికి మీరు పైన రేపు ఓపెన్ చేసి ఉండదు. తీసుకెళ్ళి సార్ వాళ్ళు ఆ డ్రాలో నా 14,000 క్యాష్ ఉంటే ఒక 20 తులాల వెండి ఉండే సిల్వర్ కాయిన్స్ డిపాజిట్ తెప్పించుకుని అవి తీసుకున్నాను సార్. జరుగుతున్న ఈ 1 మంత్ నుంచి దాదాపు ఒక 7-8 ఇళ్లలో చోరీ జరిగింది. మరి ఒక 5-6 షాపులలో గిట్ట చోరీ జరగడం జరిగింది. మరి తూప్రాన్ పోలీస్ వ్యవస్థ మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించాలి. తూప్రాన్ ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి దీనిపై ఉన్నతాధికారులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ మరింత గస్తీ ఏర్పాటు చేసి వారి యొక్క మాన ప్రాణానికి కూడా వ్యవస్థను కోరుతున్నాం.